హలో అండి. నమస్కారం నాన్న. రీసెంట్ గా చూసుకున్నట్టయితే తెలంగాణ పోలీసులు ఆ ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ అడ్మిన్ ఇమ్మడి రవిని పట్టుకున్నారు. సో యాజ్ ఎ పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి రవి మీద? ఆయన పోలీస్ వారికి సవాళ్ళు ఇసిరిండు. ఏమని నన్ను పట్టుకోరని సవాళ్ళు ఇసిరిండు అంట. ఆయన కూడా చెప్పిండు కదా, నేను చేసేది తప్పైనా కూడా నేను ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాకపోయినా నేను ప్రజలకు న్యాయమే చేస్తున్నా అని చెప్పిండు కదా. ఆయన పోలీస్ వారికి సవాళ్ళు ఇసరకుండా ఉండాల్సింది, అది తప్పే, ఇది తప్పే. కానీ ఇండస్ట్రీ పరంగా నేను చెబుతున్నా, ఆయన పైరసీ చేయడం ఆయన తప్పు అనరు. మరి రేట్లు పెంచడం మీ తప్పు కాదా? మీరు కూడా దోసుకుంటున్నారుగా ప్రజల్ని. హీరో అని ఒక్కొక్క హీరో అంటే ప్రాణం ఎత్తన్నారు ఒక్కొక్క అభిమాని. మరి అభిమాని గురించి మీరు ఆలోచిరా? మీకోసం ఎంతసేపు ఉన్న కోట్లు మీరే దోసుకోవాలి, మీరే దాచుకోవాలి. మీరు కూడా రాజకీయ నాయకుల కన్నా అధ్వానం అయిపోతున్నారు కదా. ఇప్పుడు పెట్టిన మీటింగ్ చూసినాక నేను అంటున్నా, మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి మీరు వచ్చిన ఇండస్ట్రీ పెద్దలు అందరూ వచ్చారు. అసలు మిమ్మల్ని నిలబెట్టింది ఎవరు? అభిమానులు కాదా? ప్రజలు కాదా? మరి వాళ్ళ గురించి మీరు ఆలోచించొద్దా? అంతంత రేట్లు పెడితే ఒక సగటు మధ్యతరగతి మడిచి ఫ్యామిలీతో వచ్చి ఎట్ట చూస్తారు సినిమా? ఆలోచించొద్దా? నువ్వు 1000 రూపాయలు టికెట్కి పెంచు, వాళ్ళకి పోయి నాకు 1000 రూపాయలు పెట్టి చూసేవాడు ఊరికి చూస్తాడా? మళ్ళీ 1000 రూపాయలు ఖర్చు పెట్టడా? దాని గురించి ఆలోచించొద్దా? యూత్ని మీరు ఎందుకు రావాలా? మరి అసంటి వాళ్ళు మీరే ఆలోచించుకోరారు అంటే. అందుకని నేను యూత్కి చెబుతున్నా, దయచేసి మన వైపు లేపొద్దు, వాళ్ళకి మనం అధికారం ఇవ్వద్దు. మనం అధికారం ఇస్తే మన భవిష్యత్తు మీద దెబ్బేస్తున్నారు. అందుకని వాళ్ళ కోసం, ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం అన్న ఐబొమ్మ రవిని పట్టించారు. కరెక్టే, వాళ్ళకి ఇండస్ట్రీకి బొక్కొస్తుందని. మరి మన కోసం మనం కూడా చూసుకోవాలి, మారాలి కదా. ఇప్పుడు నా హీరో అని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులకు డబ్బు లేకపోయినా కూడా వాళ్ళు హింస పెట్టి తీసుకొని పోతున్నారు. భార్య పిల్లలకు పెట్టపోయినా కూడా అభిమానం కోసం నీకు వచ్చే 1000 రూపాయల జీతం అయినా కూడా నువ్వు 2000 వేసుకొని పోయాడు పండగ చేసి పాలాభిషేకాలు చేస్తున్నావు. మరి ఆ హీరోవే నీ గురించి ఆలోచించట్లేదు కదా. ఐబొమ్మ రవి ఆలోచించిండు. ఇప్పుడు నీకు ఫ్రీగా సినిమా ఇచ్చిండు, ఫ్రీగా ఇయ్యబట్టే కదా మాకు నష్టం జరుగుతుందని అన్నది వాళ్ళు. మరి నష్టం జరిగినప్పుడు ఆ ప్రజల కోసం నువ్వు తీసినప్పుడు మరి ఆ ప్రజల కోసం రేటు తగ్గియొచ్చు కదా. వాళ్ళ నుంచే కదా మీరు కూడా పెద్ద అయింది. అందరు ప్రతి వాళ్ళు మన నుంచి దోసుకొని పెద్ద అయిన వాళ్ళే. మరి మన గురించి ఎవరు ఆలోచిరే? ఇప్పుడు ఆయన పెట్టిండు అనుకో, నష్టం ఎవరికి వద్ది? వాళ్ళకే వద్ది, ప్రజలకేం రాదుగా. మనల్ని ఏం దోసుకోడు ఐబొమ్మ రవి. డబ్బున్నోడికి భయం. ఏ రకంగా మీరు సంపాదించి మీరు స్వేచ్ఛగా బతుకుతున్నాం అనుకుంటారేమో, కానీ మీకే భయం. అది ఏమిటో నాకు అనరాట్లేదు, కానీ సిబిఐ ఆఫీసర్లు వస్తారు చూసినావు. ఏదని ఈ డబ్బు ఎట్ట దాచిపెట్టుకోవాలా, దీని మీద ఎట్ట రైట్ చేస్తారా అని ప్రతి ఒక్కటి భయమే. సంపాదించినా కూడా ప్రశాంతంగా తిని మీరు పండుకోలేరు. అందుకని దయచేసి ప్రజల గురించి కూడా ఆలోచించండి. ఐబొమ్మ రవిని పట్టుకున్నామని మీరు సంబరపడుతున్నారు. దేశం మీద దొరకని దొంగలు చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకోవాలని సజ్జనారాయణ సార్కి నేను చెబుతున్నా. అంటే మరి రవిని పట్టుకున్నంత మాత్రాన ఇంకా పైరసీ రాకుండా ఉంటదంటారా? అస్సలు ఆగదు. రవిలు అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే మీ ఐడిని, మీ ఆధార్ కార్డుని అవి కూడా యాక్ చేస్తున్నారు అని అంటారు. మరి ఆ పరంగా కట్టడి చేయండి. మళ్ళీ సినిమాని వంక పెట్టుకోవడం ఎందుకు చెప్పు? సినిమాని వంక పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఆయన వంక పెట్టి దోసుకుంటున్నాను అనుకో, ఆ పరంగా కూడా చేయాలి. మళ్ళీ దీని గురించి కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఒక సినిమా ప్రమోషన్ చేయాలంటే దానివల్ల అభిమానం పిచ్చితోటి ప్రాణం కూడా వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పుష్ప సినిమా వచ్చింది, అభిమానంతో ఒక పిల్లగాని తీసుకొని పోయింది, ఆ తొక్కిట్లో పాపం ప్రాణం పోయింది. దాని గురించి ఎవరు చర్య తీసుకుంటారు? ఇప్పుడు మన వల్ల సంపాదించుకొని బాగుపడుతున్నారు. మరి ఆయన ఒక్కడే కష్టపడితే వచ్చిన ఆస్తి కాదు కదా అది. ఒక సినిమా ప్రమోషన్ చేసినా డబ్బు ఎంతో వస్తుంది. ఒక సినిమా ఎక్కువ చూసినా కూడా కలెక్షన్ పరంగా ఎంతో డబ్బు వస్తుంది. మరి దానివల్ల మీరే బాగుపడుతున్నారు కదా. ప్రజలు మేమే ఆడ బాగుపడుతున్నాం. నీ కింద కష్టపడి చేసేవాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు దాకా ఉన్నారు, అందరు ప్రతి వాళ్ళు ఉన్నారుగా. మరి వాళ్ళకి పెంచవచ్చుగా రేట్లు? పెంచట్లేదే. వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించట్లేదుగా. మరి హీరోలు అందరూ అప్పుడు ఎడిపోయారు. ఒక్కసారి కృష్ణానగర్ గడ్డ ఎక్కి చూడమను. ఒక ఇండస్ట్రీ కోసం వచ్చి వాళ్ళ ఎన్ని కష్టాలు పడుతున్నారో, వాళ్ళ ఆర్తనారాలు కానొస్తాయి, వాళ్ళకి ఇని పడతాయి. పాపం ఒక్కొక్క పిల్లలు వచ్చి రూములు అద్దెలు కట్టుకోలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక కుర్రోళ్ళు సినిమా పిచ్చి మీద వచ్చాయా? కృష్ణానగర్లో రూములు అద్దెలకు తీసుకొని ఉంటారు. అద్దెలు అంటే ఇప్పుడు అద్దెలు కూడా ఏం పెరిగిపోయినాయి, రెంట్లు. మరి ఆ రూమ్ రెంట్ కట్టుకోవాలంటే మీ సినిమా ఇండస్ట్రీలో పనికి వస్తున్నారు. వస్తే మీరు డబ్బులు ఇస్తారా సరిగా? ఒక్కొక్క మేనేజర్ అసలు 1-2 నెలలకు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు జూనియర్లు పోతున్నారు, వాళ్ళకి 750 ఇచ్చేది. నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఇప్పుడు నేను పోయింది కొన్ని రోజులే, కానీ 30-50 ఏళ్ళ నుంచి చేస్తారంట. పాపం ఒక్కొక్కరు భవిష్యత్తు అయితే దైన్యంగా ఉంది. మరి వాళ్ళ గురించి వీళ్ళు హీరోలు చర్య తీసుకోవద్దా? వాళ్ళ గురించి ఆలోచించొద్దా? మళ్ళీ వాళ్ళ
ఆరోగ్యాల గురించి పట్టించుకోవద్దా? వాళ్ళకి స్పెషల్గా హాస్పిటల్ కట్టియొద్దా? వాళ్ళకి ఆరోగ్యం బాగోలేకపోతే వాళ్ళకి పింఛన్ అని ఒకటి పెట్టొద్దా? వాటన్నిటి గురించి అడగొద్దా? వాళ్ళ కష్టం కూడా ఉందిగా, జూనియర్ కష్టం కూడా పైనుంచి కింది దాకా ప్రతి వాళ్ళ గురించి ఈరోజు ఆలోచించాల. మీ గురించే మీరు ఆలోచించుకోవద్దు. మీకు వచ్చిన నష్టం ఏం లేదు. మీరు హాయిగా ఏసీ రూముల్లో ఉంటారు. దయచేసి నేను చెబుతున్నా, మీ కింద ఉన్న వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. నేను ఒక్కదాన్ని కోరుకుంటే సరిపోదు, ప్రతి వాళ్ళు కోరుకోవాలని నేను చెబుతున్నా.